దాసొల్లని పెట్టు ఈ ఆడవిల్లని చేత పట్టుకొని ఆగో ఆనందంగా దాదుకోమన్నాడు ఆ శంకరుడు. ఒక్క రోజులాయన 2 రోజులాయన జన్నగిళ్ళ పార్వతమ్మ కన్న బిడ్డను పట్టుకొని పెంచి పెద్ద చేస్తున్నది. 11, 11, 21 దినము దగ్గరకు వస్తున్నది ఆ కన్న బిడ్డకు. 10 రోజులు గడిచే 11, 11, 21 రోజు దినము దగ్గరకు వస్తున్నది. అమ్మవారు పార్వతమ్మ మనసు లోపల ఏమనుకున్నది, రేపు తెల్లవారితే నా బిడ్డకు పేరు పెట్టాలి కాబట్టి నా బిడ్డ పెరిగి పెద్దదవుతున్నది, పేరు పెట్టాలి 21 దినము నాడు పేరు పెట్టాలి కాబట్టి నా యొక్క భర్త లోకాల శంకరుని తోడ పుట్టింది మా ఇంటి ఆడిబిడ్డ. కంచు కుబ్బల్ల కోట లోపల మా ఆడిబిడ్డ ఉంటది. మా ఆడిబిడ్డను దోలక రమ్మంటనున్నది ఆ పార్వతమ్మ. ప్రాణేశ్వర ఏమిటయ్య ప్రాణనాథ ఓ నాథ, ఏమిటయ్య ప్రాణనాథ ఓ నాథ, ఏమిటయ్య ప్రాణనాథ ఓ నాథ, ఏమిటయ్య ప్రాణనాథ ఓ నాథ, కడుపు లోపలనే ఓ నాథ, కడుపు లోపలనే ఓ నాథ, ఆడివిల్ల పుట్టినాది ఓ నాథ, ఆడివిల్ల పుట్టినాది ఓ నాథ, ఆడివిల్ల పుట్టినాది ఓ నాథ, పుట్టినాది ఓ నాథ, రేపు తెల్లవారితేనే ఓ నాథ, రేపు తెల్లవారితేనే ఓ నాథ, 21 దినమయ్యా ఓ నాథ, 21 దినమయ్యా ఓ నాథ, నా బిడ్డ పేరు పెట్టవాలే ఓ నాథ, నా బిడ్డ పేరు పెట్టవాలే ఓ నాథ, ప్రాణేశ్వర మన కడుపు లోపల బిడ్డ పుట్టింది నాథ, రేపు తెల్లవారితే 21 దినము కాబట్టి 21 దినము నాడు మన బిడ్డ పేరు పెట్టాలంటే నీ తోడ పుట్టినది ఓ నాథ, పుట్టినది ఓ నాథ, నీ కూడా పెరిగినది ఓ నాథ, నీ కూడా పెరిగినది ఓ నాథ, నీ సెల్ల ఉన్నది ఓ నాథ, నీ సెల్ల ఉన్నదయ్యా ఓ నాథ, కంచుకు పల్ల కోట ఓ నాథ, కంచుకు పల్ల కోట ఓ నాథ, కంచుకు పల్ల కోటలో నీ సెల్ల జోడికల దేవుడు నాథ, నీ సెల్లలు వాళ్ళకి వచ్చినట్టయితే పేరు పెట్టితామయ్యా ఓ అగదుడు పార్వతమ్మ ఏమన్నది, నాదా నాదా మీ తోడ పుట్టింది మీ కూడా పెరిగింది, కడుచుకు పల్లకోట నీ చెల్ల జల్లికెళ్ళేగిందోలు కత్త మేనత్త మేనగోడలు పేరు పెట్టేస్తున్నారు. పోయి రమ్మనంగానే ఆ యొక్క లోకాల శంకరుడు కిలకిల నవ్విండు, శివపురి పట్టణం అలంకరించిండు. మరి నా యొక్క తోడ పుట్టిన చెల్లె జవికెళ్తే వేడికి పోతున్నా అని కలుసు కుప్పల కోట వేడికి ఎవడన్నరా పోతాడో బయలుగా ఇప్పుడే వస్తాను. నువ్వు మంచిగున్నావా అన్నయ్య? మంచిగానే ఉంది. నువ్వు మంచిగున్నావా? ఎన్ని కొండల్ల పౌడి కొండల్ల ముగ్గురు త్రిమూర్తులు దేవాన దేవతలు అందరూ మంచుకున్నారా అన్నయ్య? అందరూ కుశలమే కానీ నీ కొడుకులు మంచుకున్నారా? 60 కోట్ల 70 కోట్ల దేవతలు అంగలింగాలు ఆచారవంతులు అందరూ మంచుకున్నారా అన్నయ్య? అందరూ కుశలమే. నువ్వు నీ కొడుకులు మంచుకున్నారా? మా వదిన సరస్వతి, మా వదిన లక్ష్మీదేవి, మా వదిన పార్వతి అందరూ మంచుకున్నారా అన్నయ్య? లచ్చక్క, సరస్వతి, పార్వతి అందరూ క్షేమమే. నా కొడుకులు క్షేమమే కానీ మరి ఎందుకు వచ్చినావు అన్నయ్య? అయ్యో నీకు తెలియదా చెల్లె? నీ కూరాడు
ఉలిసిందే ఏమంటున్నావన్నా నీ కూరాడు ఉలిసింది కూరాడు అంటే తెలియదా తెలియదు నాకొక్క బిడ్డ పుట్టింది ఓ నా కోడలు పుట్టిందా అత్త, అత్త, అత్త అంటంది. ఏది నా ఇంటికి వస్తానంట కాదు నేనత్తను కలవరిస్తాను ఓహో మేనత్తను కలవరిస్తాందా మరి ఇప్పుడు ఏం పడివి నచ్చినవన్నయ్యా తెల్లవారితే 21 రోజు ఉన్నది మేనత్తవు నువ్వు ఉన్నావు కాబట్టి నీ చేత పుట్టు కూసాలు అడగాలి వాడు నా బిడ్డకు పేరు పెట్టేది ఉన్నది కాబట్టి వాడు తప్పకుండా నువ్వు నా ఇంటికి రావన్నే నా చెల్లెచ్చడికే అదో చెల్లె 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 అని చెల్లెకి చెప్పిండు ఇక నేను పోతున్నది చెల్లెమ్మ ఉన్నాడు ఏనాడు ఆ యొక్క లోకాల శంకరుడు ఎప్పిపోతున్నాడు అమ్మవారు జమికలు అవి కిలకిల కిలకిల నవ్వింది నాయన నా యొక్క అన్నగానికి బిడ్డ పుట్టిందంటే అన్నగానికి బిడ్డ పుట్టిందంటే నా ముగ్గురు కొడుకులల్లా ఎవరికన్నా కొనికిచ్చి ఆ పుల్లని ఏచ్చనుకున్నది గానాడు అమ్మవారు జమికలేవి పుట్టు కూసాలు పట్టుకున్నది పట్ట అంగీలు పట్టుకున్నది కిలకిల కిలకిల నవ్వుకుంటా ఇక్కడికి దగ్గర శివపురి పట్టము అవి ఎట్లా వస్తున్నది జమికదేవి ఆనాటి దినం లోపల ముగ్గురు కొడుకులతో చెప్పుకున్నది అమ్మవారు చౌడికలదేవి ఇక నా మేనగోడలు పుట్టిందంటే ముగ్గురు ఇట్ల వాళ్ళ కన్నుక్కలు వేయచ్చు అనుకున్నది సంబరపడ్డది సంతోషపడ్డది అమ్మగారింటికి ఒకటాటే అంటే ఆడళ్లకు సంబరం అనిపిస్తుందట పుట్టు పూసాలు పట్టుకున్నది పట్టు లంగలు పట్టుకొని అమ్మవారు చౌడికలదేవి శివపురి పట్నం ఎట్ల బయలుదేరి వస్తున్నది ఓ రామ రామ దచ్చన్న దారిలో పూలవయ్యారిలో అచ్చబోయే తోవలోన రచ్చ నీడలున్నాయే దచ్చన్న దారిలో పూలవయ్యారిలో అచ్చబోయే తోవలోన రచ్చ నీడలున్నాయే దచ్చన్న దారిలో పూలవయ్యారిలో రచ్చ నీడ మన్నువార రాను తోవరేలో దచ్చన్న దారిలో పూలవయ్యారిలో రచ్చ నీడ మన్నువార రాను తోవరేలో దచ్చన్న దారిలో పూలవయ్యారిలో వారు వట్ట వీరు వట్ట ఉత్తము నాయనా దచ్చన్న దారిలో అయ్యో మరి ఒక్కనాడన్న మాత్రం చేయకపోతే నేను రాకపోదునా అట్లున్నప్పుడు నీకు తెలియదు ఆడబిడ్డ నాకేమెరక నాన్న అనేదాకా నాకు తెలియకనే బిడ్డ పుట్టింది ఆడబిడ్డ ఎత్తుకోవడం ఎంత బుద్ధుకున్నదో ఎంత లాయిలు ఉన్నదో చుక్కల్లో సొందమారాగి ఆడవిల్ల ఎంతో ముతుగా ఉన్నదో మేనత్త పోలికతోనే పుట్టింది కదా అయ్యో ముక్కైతే నాదే నీ పోలిక నా పోలికే కొన్ని వాడే అన్నయ్య 21 దినం నాడు ఆనాడి దినం లోపల ఓ ఆడి బిడ్డ నువ్వు ఇంటికి పెద్దదా అని ఉన్నావు నీ చేత పుట్టు పూసాలే ఈ పట్టు లంగల్లోడుగు మాని ఏనాడు చేతులు పెట్టిందో ఆనాడు చూసిన మా అమ్మవారు చౌడికలదేవి తెచ్చిన పట్టుల అడవిళ్లకు ఎత్తనే ఉన్నది అమ్మవారు అడవిల్ల పొట్టుల వండుకున్నదా ఆ యొక్క అడవిళ్లకు ఏనాడు ఎత్త ఉంటే అమ్మవారు ఉన్నదిరా చౌడికలదేవిరా అడవిల్లాకురా గాదులు ఎత్తుంటరా అమ్మవారు ఉన్నదిరా గడగడ గతలు పెట్టారు గడగడ గతలు పెట్టారు 21 రోజు పిల్ల ఏమనుకున్నది అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ యొక్క మేనత్తయ్యల్ల పుట్టు పూసాలు పట్టు లంగలు తొడిగినట్టయితే రేపు ఇల్ల ముగ్గురు కొడుకుల లేవల్లన్న కాలదొక్కి కళ్యాణం ఆడే కాలం నాకు అత్తది కావచ్చునా అని 21 రోజు ఆడివిల్ల
కళ్ళ కళ్ళు ఎర్రగా చేసి రెండు గళ్ళను బట్టి మేనత్త బొచ్చలవారో మేనత్త బొచ్చలవారో బొచ్చలాదన్న పెట్టేనారాయణ అయ్యో నీ గంట పుట్టింది బిడ్డ దశేరు బిడ్డ మందిరమానం అయ్యో అవ్వ మంచిది అయితే బిడ్డ మంచిది ఉంటారు ఎన్నడన్నా పసుపు వేసిన మొక్కమేనా పచ్చనాకుల తెల్లటి మెతుకులు ఎరికేనా మాటలు పట్టుకుంటున్నాడమ్మా అవ్వదో అవ్వదో గుణం అయితే బిడ్డదో గుణం అయితే ఏదో నా గుణం పడ్డది అనుకున్నా పడబడ పండ్లు కోరికి కళ్ళు ఎర్రగా చేసి ఎదబొచ్చలు అన్నింది అని మొత్తుకుంటున్న జవిడి కల్లేవి ఆనాడు శంకరుడు బాధపడకు చెల్లేక చిన్న పుల్లకి ఏమెరక అంది పెట్టుకుందే అని ఆనాడు ఆ యొక్క పిల్ల పేరు వేదాలు ఏనాడు మర్రేసి చూస్తున్నారో పుట్టకాడ పుట్టినాడు రేణుక నక్షత్రం లోపల పుట్టినాడు పుట్టకాడ రేణుక అని పెట్టుకున్నాడు 21 దినము నాడు ఎల్ల లోకులు మెచ్చంగా అగో ఎల్లమ్మ అని పెట్టిండయ్యా రేణుక ఎల్లమ్మ అని పేరు పెట్టిండ్రు అమ్మవారిని ఎత్తుకున్నది పార్వతమ్మ కిలకిల నవ్వుతున్నది నువ్వు పూజలు కట్టుకోపోవయ్యా ఇక సంతోషం అయిందా దొరికింది గడప లోపల నాడు బిడ్డ నాకు పెంచి పెద్ద చేసుకుంటానన్నది అమ్మవారు పార్వతి సంటి పిల్లలు పట్టుకోని నా బిడ్డ రేణుక ఎల్లవ్వా ఇన్ని రోజులాయ బిడ్డ చిన్ననాడు చిన్న నా కడుపు లోపల కొడుకు నా కొడుకుల తోడ బిడ్డ పుట్టాలనాని నేను అరవరవ కష్టాలు పడ్డా లేని బాధలు పడ్డా నా కడుపు లోపలికి నువ్వు వస్తువా అని బిడ్డ రేణుక ఎల్లవ్వా నా గిరకల బంతి అమ్మలాలి నిద్రపోతాలమ్మలాలి ఉయ్యాల పాడేటితో పాట నా బిడ్డకు నేను లాలి పాటలు పాడుకుంటా జోల పాటలు పాడుకుంటానన్నది ఎండు తొట్టెలు కట్టింది బంగారు తొట్టెలు కట్టింది ఏడుగురు 14 మంది దాచుల్లో పిలిచి దాచుల్లో చేతు లోపల పెట్టి అమ్మవారు పార్వతమ్మ అన్న బిడ్డను పట్టుకొని పెంచి పెద్ద చేస్తున్నది ఆ పార్వతమ్మ లవణ ప్రవణ శ్రీశైలవాస జోలాలి జో జో ఎడవానే కన్న